దాని ఏమంటారు? సీతమ్మ తల్లి వారి నార చీరలకు వెళ్ళు మార్గము. సీతమ్మ తల్లి నార చీరలు ఆరేసుకున్న అక్కడ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్. మన 100 days ఛాలెంజ్ లో డే 30. ఈ రోజు మార్నింగ్ 6 లేచి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు వర్కౌట్ ఏం చేయాలని ఆలోచించి నాకు ఇష్టమైన వర్కౌట్ అన్ని చేశాను. మార్నింగ్ ఇక్కడ అంత చలి ఏం లేదు, మనకి ఈ టైం కి అయితే చాలా చలి ఉంటుంది. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కాసేపు ఎండకైతే కూర్చున్నాను. ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయడానికి అయితే బయటకి అయితే వచ్చాము. ఈ రోజు మేము టెంపుల్ కి, అలాగే భద్రాచలం నుంచి 40 కిలోమీటర్లు ఉన్న పర్ణశాలకు అయితే వెళ్లి చూడబోతున్నాము. ఫ్రెండ్స్, మనం పర్ణశాలకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేదు, లోపలికి అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న సీతమ్మ వారి నార చీరలు ఆరేసుకున్న ప్రదేశానికి అయితే వచ్చాము. నా వెనకాల కనిపిస్తున్న ఇద్దరు బ్రోస్ ది నల్గొండ డిస్టిక్. మాకు వీళ్ళు పర్ణశాల దగ్గర పరిచయం అయ్యారు. మేమైతే కలిసి వెళ్తున్నాము చూడడానికి. సీతమ్మ తల్లి వారి నార చీరల స్టోరీ ఫుల్ బ్లాగ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కొత్తగా చూసేవారు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ణశాల నుంచి డైరెక్ట్ భద్రాచలం టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీరాముల వారి దర్శనం తీసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్ కి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇవాటి బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపు కలుసుకుందాం. డే 38 కంప్లీటెడ్.